వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా మేమైతే చాలా 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 బాగున్నాం. సో ఈ వీడియోలో ఏం చేద్దాం విహాన్? ఫ్రూట్స్ కాదు, అదేంటి చెప్పాలి? ఏం చేద్దాం? పప్పులోను ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ రోజు మేము తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేయబోతున్నాం. పృథ్వీకి క్రేవింగ్ వచ్చింది తినాలి కంచెన్, అండ్ నా మనసులో కూడా సర్వపిండి చేద్దాం అంటే వాళ్ళు బయటికి వెళ్తుండే సెల్లి రాగానే సర్ప్రైజ్ గా చేద్దాం చెప్పినా కంచెన్ మనసులో కూడా అదే వచ్చింది. సో సో ఇద్దరికి క్రేవింగ్ ఒకటేసారి వచ్చింది కాబట్టి వై నాట్ సర్వపిండి చాలా క్విక్ గా అయిపోయే పని అండ్ చాలా టేస్టీ యమ్మీగా ఉంటది. అండ్ నా స్టైల్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. అండ్ దీంతో పాటు నేను ఆల్మోస్ట్ మావుడు కూడా ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు సర్వపిండి కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ఒక క్రేవింగ్ వస్తుండే ఆప్రికాట్ డిలైట్, అది కూడా మన హైదరాబాద్ స్పెషల్ కదా. సో రాష్ట్రం ఇండియా వచ్చినప్పుడు స్మోకీ డోంకీ అనుకుంటా, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, మేబీ మేము తప్పు ప్రొనౌన్స్ చేసి నేను పెడతాను స్క్రీన్ మీద. సో అక్కడ మేము టేస్ట్ చేసాము ఆప్రికాట్ డిలైట్, మా తమ్ముడు టేస్ట్ చేయించాడు, చాలా బాగా నచ్చింది. అండ్ మళ్ళీ మాకు ఎక్కడ దొరకలేదు కూడా, తిందామన్నా కూడా ఆప్రికాట్ డిలైట్. సో జపాన్ లో అయితే ఎక్కడ అవైలబుల్ గా లేదు. సో అందుకే మేము ఏం చేసామంటే అది ఎలా చేయాలి అని ప్రాసెస్ చూసాము. అండ్ లెట్స్ ట్రై, మేము కూడా ఒకటి చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో సేమ్ గా టేస్ట్ వస్తుందా రాదా సో మేము చెప్తాం ఈ వీడియోలో మీకు. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? అమెజాన్ నుంచి ఆప్రికాట్స్ ని ఆర్డర్ చేసుకున్నాను. ఇవి డ్రై ఆప్రికాట్స్. సో ఇలా ఉంటాయి. ఆల్రెడీ నైటే సోక్ చేసి పెట్టాను. అది మోర్ దెన్ 3 hours కంపల్సరీ సోక్ అవ్వాలి, ఓవర్ నైట్ ఆర్ ఎల్స్ 3 hours వరకు. సో నేనైతే దాన్ని మంచిగా సోక్ చేసి పెట్టాను కొంచెం వాటర్లో. అండ్ ఇప్పుడు ఈ వాటర్తో పాటు నేను ఇప్పుడు గిన్నెలో వేసేస్తాను. మా విహాన్ కూడా చూపిస్తారంట ఆప్రికాట్. చెప్పు, నువ్వు కూడా చూపెట్టు. ఏం చేస్తున్నావు ఆప్రికాట్ తో చెప్పు. చెప్పు ఏం చేస్తున్నావు? ఆమ్ కాదు, స్వీట్. అమ్మ స్వీట్ చేస్తుంది. వాట్ ఈస్ ద స్వీట్ నేమ్? ఆప్రికాట్ డిలైట్. సో ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నా విత్ వాటర్. 1/4 కప్ అంతా షుగర్ వేసేసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం సర్వపిండి అంటే. ఇట్లా అప్పాలు, సర్వపిండి, ఫ్రెష్ మా చెట్టు కరివేపాకు. అండ్ ఇది కరివేపాకు కొంచెం ఫ్రెష్ ఉంటేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. మేము ఇండియా నుంచి ఏం చేస్తామంటే నేను ఒక 1/2 kg 1 kg అలా కరివేపాకు తీసుకొని అది మొత్తం ఎండబెట్టేసుకొని డ్రై అయ్యాక తీసుకొస్తాం. అది ఒక 1 year వరకు యూజ్ చేస్తాం ఇక్కడ. పిండి ప్రాసెస్ కి ఒక గిన్నె తీసుకోవాలి. అందరూ ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, డిఫరెంట్ స్టైల్లో. సో నేను ఎలా చేస్తానో చూపిస్తాను వీడియోలో. సో కొంచెం ఎక్కువైనా కూడా రేపటికి కూడా వచ్చేటట్టే వేసుకుంటాం. మోస్ట్లీ ఒక 2 days వరకు తింటాం ఈ సర్వపిండిని. అంటే పిండి వేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటా. ఎప్పుడు కావాలన్నప్పుడు ఆ ముద్ద తీసుకొని మంచిగా అప్పుడప్పుడే వేడి వేసుకొని తింటాం. సో పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది శనగపప్పు నానబెట్టి ఒక 1/2 hour వరకు నానితే మంచిగా బాగుంటుంది ఇందులోకి. నాకు చాలా ఇష్టము ఎస్పెషల్లీ శనగపప్పు. అండ్ వెల్లుల్లి లైక్ గార్లిక్ని కచ్చపచ్చ దంచుకొని పెట్టుకున్నాను. సో ఇలా చేసుకున్నాను. చాలా ఇప్పుడు ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. లైక్ సాల్ట్, టేస్ట్ కి సరిపడా వేసుకోండి. అండ్ నేను కొంచెం కారం కూడా వేస్తాను, పచ్చిమిర్చి కాకుండా. విహాన్ కూడా తింటాడు స్పైసీ కొంచెం. జీలకర్ర, పసుపు కూడా వేసుకుంటాను నేను. ఒక 1/4 teaspoon అంత. అండ్ ఇందులోనే నువ్వులు.
మధ్య మధ్యలో కలుపుకోవాలి కొంచెం. నెయిల్స్ కష్టాలు. యా, అండ్ ఒకళ్ళు నాకు సంబంధం లైక్ కమెంట్ చేశారు లైక్ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అంతా నీల్స్ పెట్టుకొని అని అంటే, సో ఇలా మోస్ట్లీ అన్నీ చేయొచ్చు, అంత పెద్ద ఏం డిఫికల్టీ అనిపించట్లేదు. ఓన్లీ లైక్ ఇలా పిండి కలిపేటప్పుడే కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది. సో ఈ క్రష్ చేసిన పల్లీలు, నెక్స్ట్ నెక్స్ట్ వాటర్ వేయాలని ఆనియన్స్ ఇలా క్రష్ చేసుకొని వేసుకో, అండ్ కొత్తిమీర, కరివేపాకు, విహాన్ వస్తాను వేయడానికి. మొత్తం వేసాను ఆనియన్. మమ్మ వెయిట్ 5 minutes అంట. వే ఇందులో వే, ఇట్లా వే. వా థ్యాంక్ యూ విహాన్. చాలు అయిపోయింది. నెక్స్ట్ గార్లిక్ పేస్ట్. ఇట్లా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది ఒకటి ఇట్లే వేసేయాలి, ఇట్లే. నెక్స్ట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకుంటే క్రిస్పీ అయిపోతుంది. మమ్మీ వేసేది గుర్తొస్తాను. మమ్మీ కూడా బాగా చేస్తుంది సర్వపిండి. మమ్మీ వేసేటప్పుడు నేను మా పుట్టి ఇద్దరం కలిసి ఇట్లా గొడవ పడేది, నాకు 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 అని చెప్పేసి. అయినా మీరు పిండి 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 కూడా తింటాం. వీళ్ళకి ఒకటి ఉన్నది, ఈయనకు ఇలా చెల్లెకి ఒక పిండి తినే. అదే మళ్ళీ విహాన్ కూడా వచ్చింది. నేను కూడా ఏమన్నా పిండి ఐటమ్స్ చేస్తున్నా అంటే మా మమ్మీ నాకు ఇట్లా టేస్ట్ అని ఇచ్చేదన్నమాట చిన్నప్పుడు. సో అది ఎట్లా అలవాటు అయిందంటే ఇక ప్రతిసారి ఏమైనా పిండి కలిపినప్పుడల్లా ఇక నేను వెళ్ళి అడిగేదన్నమాట. నన్ను చూసి మా చెల్లి నేర్చుకుంది కూడా. సో విహాన్ కి కూడా సేమ్ ఇప్పుడు అదే వచ్చింది అనమాట. ఇప్పుడు మేము ఏమన్నా ఇట్లా పిండి చేస్తున్నాం, ఇట్లా డౌ చేస్తున్నాం అంటే తను కంపల్సరీ వచ్చి ఇట్లా నాకు కావాలి, ఒక స్మాల్ బాల్ కావాలని చెప్పేసి అంటాడు. కాసేపు ఆడుకుంటాడు, దాంతో తింటాడు దాన్ని. మళ్ళీ సర్వపిండి తినుకుంటూ చాయ్ తాగాలి. బెస్ట్ కాంబినేషన్, పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, మ్యాంగో పికిల్, మామిడికాయ పచ్చడి. అందరు పెట్టుకున్నారు మామిడికాయ పచ్చడి. మేమైతే చాలా మిస్ అవుతున్నాం. మాకు ఎవరైనా పంపిస్తే బాగుండు అనిపిస్తుంది. చూద్దాం, లెట్స్ సీ. ఎవరైనా పార్సల్ చేస్తారా, మమ్మీ అయినా ఎవరైనా చేస్తారా చూడాలి. సో మాకు క్రేవింగ్ వస్తుంది. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసి అడిగినాం పచ్చడి పెడుతున్నాం. మంచిగా కలిసిందా? చిన్నప్పుడు ఇట్లా మా మమ్మీ బాల్స్ ఇచ్చేది, ఇట్లా తినేది. ఓకే ఉంది కదా. అయిపోయింది. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే సర్వపిండికి చేయడానికి ఇట్లా వెడల్పుగా ఒక గిన్నె ఉంటుంది, అందులో వేస్తారు. సో నా దగ్గర అయితే ఇది ఉంది, ఇందులో వేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందు. జస్ట్ ఆయిల్ వేడి అంత వరకు ఫుల్లో పెట్టేసి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 minutes వరకు అలా పెట్టేస్తే అయిపోతుంది మన సర్వపిండి. తెలంగాణ స్పెషల్, తెలంగాణ స్పెషల్ పృథ్వీ చేసిన సర్వపిండి. కొంచెం సేపు మూత పెట్టేశాను సర్వపిండి మీద. అండ్ ఇప్పుడు తీసేస్తున్నాను సో దట్ క్రిస్పీ రావాలనేసి. కస్టర్డ్ మిల్క్ నేను ఆప్రికాట్ డిలైట్ కోసం చేస్తున్నా. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, రెండు నేను ప్యారలర్గా చేస్తున్నా సో దట్ నాకు తొందరగా అయిపోవాలి అనేసి. సపరేట్గా కొంచెం మిల్క్ తీసుకొని అందులో 4 tablespoon ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నా 1 liter ఆఫ్ మిల్క్కి. ఆప్రికాట్స్ కొంచెం చల్లారాయి, సో అందుకే ఇప్పుడు నేను మిక్సర్ జార్లో అదంతా వేసుకొని ఒక స్మూత్ పేస్ట్ చేసుకుంటున్నా. మంచిగా ప్యూరే చేసుకున్నాను. ఇది ఎట్లా ఉందంటే మ్యాంగో ప్యూరే లాగా ఉంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది, ఆఫ్ చేసేయాల్సింది సర్వపిండిగా.
అయిందా? సర్వాపిండి చూడ్డానికి అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. సర్వాపిండి కొంచెం చల్లారే వరకు ఆగాలి, కానీ అప్పటి వరకు ఆగే ఓపిక లేదు. బట్ స్టిల్ ఏం చేయాలి, తప్పదు. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పాలలో ఒక పొంగు వచ్చేంత వరకు ఇచ్చేయాలి. వన్స్ పొంగు వచ్చాక షుగర్ వేసుకోండి. ఒక 1/4 కప్ షుగర్ మిక్స్ చేసుకోండి. సో కొంచెం పాలలో కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసేసి ఇది వేసాక కలుపుతూ ఉండాలి, అదర్వైజ్ గడ్డలు కట్టుతా ఉంటాయి. ఇట్స్ సర్వపిండి. మమ్మా సర్వపిండి కావాలి. తిను. ఫస్ట్ టేస్ట్ చేయను, టేస్ట్ చేసి చెప్పు ఎట్లున్నాయో. అక్కడ అమ్మా నువ్వు కూడా ఎట్లయింది? పర్ఫెక్ట్. మస్తున్నా, నెక్స్ట్ లెవెల్ అయింది. అబ్బా బియ్యాలు అడుగుతున్నాడు మరి బుజ్జి కన్నలు. అయితే మా బియ్యానికి నచ్చింది. మరీ క్రిస్పీ లేదు, మరీ ఇట్లా మెత్తగా లేదు, మంచిగా మీడియం ఉంది. నాకు మీరు తినండి, నెక్స్ట్ నేను తింటా. Cheers. టేస్ట్ సూపర్ అయింది. వా ఎంత నేను చేసినా కదా, ఆ మాత్రం ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ లో కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను, కొంచెం అలా టేస్ట్ కి. ఇది కొంచెం చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ లో వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి, ఒక బౌల్లో 1 కప్ అంతా. ఫ్రెష్ క్రీమ్లో పౌడర్ షుగర్ యాడ్ చేయండి, అలా అయితేనే షుగర్ కరుగుతుంది అందులో, లేదంటే కరగదు. సో కంపల్సరీగా పౌడర్ షుగర్, ఐసింగ్ షుగర్ అంటారు కదా, అది తీసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. ఇంట్లోనే స్పంజ్ కేక్ చేయాలంటే చేసుకోవచ్చు, కానీ నేను బయట రెడీమేడ్ది యూజ్ చేస్తున్నాను. సో ఇలా దొరుకుతుంది, అండ్ మన ఇండియాలో కూడా బేకరీ షాప్స్లో దొరుకుతుంది కదా, ప్లెయిన్ వెనిలా స్పంజ్ కేక్ ఇవ్వండి అని చెప్పండి. సో అది ఈజీగా మనకు దొరుకుతుంది. నేను ఇప్పుడు ఒక దీంట్లోనే లేయరింగ్ చేస్తాను. సో మనం అంతా రెడీగా పెట్టేసుకున్నాం, ఇప్పుడు జస్ట్ మనం ఇవన్నీ అసెంబుల్ చేస్తే అయిపోతుంది. ఆప్రికాట్ డిలైట్. సో ఫస్ట్ ఆప్రికాట్ లేయర్, నెక్స్ట్ స్క్వేర్ స్పంజ్ కేక్ ఉండాలి, కానీ నాకు సర్కిల్ ఉంది. సో నేను జస్ట్ సర్కిల్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ దీని మీద ఫ్రెష్ క్రీమ్, దీని మీద కస్టర్డ్ వేసేయాలి. మళ్ళీ పైనాపిల్, చాప్ చేసిన క్యాషు, బాదాం అండ్ పిస్తాషుని గార్నిష్ చేసుకుంటున్నాను. ఇది నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక 2 అవర్స్ వరకు కొంచెం కూల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత తింటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మిగిలిన కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, దాంట్లో కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని ఫ్రూట్ కస్టర్డ్ తినేస్తాం. సో యా, ఫైనల్లీ నా డెజర్ట్ అయితే కంప్లీట్ అయింది. సో ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. అండ్ 3 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టింది, కానీ 3 అవర్స్ వెయిట్ చేయించింది నన్ను అయితే అది తినడానికి. సో పృథ్వీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నిజంగా
ఇతాదాకిమాస్. ఎట్లుంది? అదిరిపోయింది అసలు, చాలా బాగుంది కదా, సూపర్ ఉంది, క్రేజీ. ఫస్ట్ అటెంప్ట్ లైక్ ప్రో అటెంప్ట్ అయిపోయింది మాకు ఇది. బాగా చేసినాడు, సూపర్. ఐ రియలీ అప్రిషియేట్ నా వీడియోని ఎండ్ వరకు చూసి నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా నా ఛానల్కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.